ఆ యువకుడికి కుంచెక్కర్లేదు, రంగులు అవసరం లేదు, చేతిలో శుద్ధముక్కలుంటే చాలు సునాయాసంగా అందమైన కళాకృతులు రూపొందించేస్తాడు. ఈ కళాఖండాలు ఏ రాతి పలకలతో చెక్కినవో కావు, శుద్ధ ముక్కలతో చేసిన సాధారణ ఆకృతులే. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లి గ్రామానికి చెందిన నవీన్ వీటి రూపకర్త. బాల్యం నుంచి శుద్ధలతో ఎక్కువ ఆడుకునే నవీన్ చేతిలో అనుకోకుండా ఓ రోజు ఆంజనేయుడి ఆకృతి వచ్చింది. అలా మొదలైన ఆ నేర్పు క్రమంగా ఎన్నో కళాఖండాల తయారీకి నాంది పలికింది. హనుమాన్ మోడ్ లో వస్తే నెక్స్ట్ క్లాస్ లో మొత్తం అప్రిషియేట్ చేశారు. అప్పుడు నేను అందరి ఇన్ఫ్లుయెన్స్ కొని నేను ఏదో చేయొచ్చు అని చెప్పేసి చాక్ పీస్ పైన ఇంకా ట్రై చేశాను. దాంతో ఇంకా వేరే వేరే మోడ్స్ వచ్చాయి. సాయిబాబా, ఫస్ట్ హనుమాన్, నెక్స్ట్ పార్వతి పరమేశ్వరులు, ఇలా చేశాను. ఫస్ట్ పర్ఫెక్షన్ రాలేదు, అలాగే 2-3 డేస్ ట్రై చేస్తూ చేశాను. మినేచర్ అంటే జహాంగీర్ కాలం నాటి ఆర్ట్ ఇది. వాటిని నేను ప్రమోట్ చేసినందుకు నాకు గర్వంగా ఉంది. శుద్ధలతో ఆకృతులు చేసిన నవీన్ తర్వాత కాలంలో సబ్బులతో కూడా బొమ్మలు చేయడం ప్రారంభించాడు. దేశ నాయకులు, దేవుళ్లు, యోధుల ప్రతిమలను అచ్చుగుద్దినట్లు శుద్ధలపై చెక్కేవాడు. సామాజిక సేవాభావాన్ని చిన్నతనం నుంచి అలవర్చుకున్న నవీన్ తన కళ ద్వారా వచ్చే ప్రతిఫలాన్నంతా ఒక అంధ పాఠశాలకు విరాళంగా అందిస్తున్నాడు. మన దేశ నాయకుల బొమ్మలు, దేవతల బొమ్మలు, రకరకాల బొమ్మలు తీసి అక్కడ పెట్టడం నేను ఎంతో గర్వించాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి కళాకారుడికి ఏమైనా కొంత పారితోషికం ఇస్తే తను ముందుకొస్తాడని ఆశిస్తున్నా. ఇక్కడ నేను ఎగ్జిబిట్ చేస్తుంటే చూడడానికి వచ్చాను ఆర్ట్స్. ఇంతవరకు నేను చూసిన ఆర్ట్స్లలో ఓన్లీ రాళ్లపైన మాత్రమే చూశాను, కానీ ఇలా చాక్ పీస్ పైన చూడడం ఫస్ట్ టైం. ఇప్పటి వరకు నవీన్ 300కు పైగా శుద్ధ ముక్కల శిల్పాలు రూపొందించాడు. మరిన్ని బొమ్మలు తయారు చేసి ఓ మినియేచర్ ఆర్ట్ మ్యూజియం నెలకొల్పాలని అతని కోరిక.